స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. మ్యామ్తో మాట్లాడదాం. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ అనే దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇన్ ఫ్యూచర్ మనం ఫైనాన్షియల్గా ఎలా రెడీ అవ్వాలి, ఖర్చులు ఎంత పెరగబోతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండే వాళ్ళు రెంట్ ఇన్ ఫ్యూచర్ ఎంత ఉండబోతుంది, దానికి తగ్గట్టు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, నా చిన్నప్పుడు పాల ప్యాకెట్ అనేది ఒక సెటిల్ ప్రైస్ ఉండేది. మహా అంటే ఒక 5 రూపాయల నుంచి 8 రూపాయలు. అప్పట్లో హైదరాబాద్ కానీ వేరే ఇంటి రెంట్లు కూడా 5,000 నుంచి 10,000 లోపే మోస్ట్లీ 2 BHKలు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. రైట్ నో నేను రీసెంట్గా ఇల్లు మారాను, రెంట్ వచ్చేసి 25,000. అవునండి, 2 BHK ఇన్ అంటే హైదరాబాద్. నేను దీనికి ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. అప్పట్లో ఇన్ఫ్లేషన్ అంటే ఒక 1 కిలో రైస్ కానీ లేకపోతే ఒక రెంట్ కానీ ఏదైనా పెరగడానికి ఒక 3 years పట్టేది. అవును, డబుల్ అవ్వడానికి కానీ లేకపోతే ఒక సర్టెన్ చాలా మంత్స్ వరకు అదే ప్రైస్ ఉండేది. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మంత్ కి మారిపోతుంది. ఈ మంత్ కి వెళ్ళిన ప్రైస్ నెక్స్ట్ మంత్ ఉండట్లేదు. అంటే అలానే ఇప్పుడు మనం ఒక హౌస్ హోల్డ్ బిల్ తీసుకెళ్ళాం అనుకోండి, రేషన్ కానీ ఏదైనా తీసుకుందాం అంటే ఈ మంత్ ఒక బిల్లు అవే మళ్ళీ అదే లిస్ట్, కానీ బిల్లు మాత్రం చాలా పెరుగుతూ వస్తుంది. అది చాలా వరీసమ్ అనే చెప్పొచ్చు అండి. మరి ఇలా ఖర్చులు పెరిగిపోతున్న ఈ టైంలో ఫైనాన్షియల్గా మనం ఎలా సెక్యూర్ అవ్వాలి, ఎలా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, ముఖ్యంగా ఇంకో 20 ఏళ్ళు వచ్చేటప్పటికి మనం ఫైనాన్షియల్గా సెక్యూర్ అవడానికి ఒక మంచి ఇన్కమ్ కార్పస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? సో అందరికీ ఏంటంటేనండి, ఒక ఇన్కమ్ వచ్చేటప్పుడు అంటే ఒక సర్టెన్ ఏజ్లో ఈ ఏదైతే ఈ ఫేజ్ ఉంటుందో దాన్ని మర్చిపోతున్నారు అనమాట. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో బై ద టైమ్ యూ రీచ్ 35 అప్పుడు రియలైజ్ అవుతున్నారు. 35 వచ్చేటప్పటికి ఇంకా అరే ఇంకేం చేసుకోలేదు, నేను ఇంకా ఏం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేదు అని చెప్పి ఇంకా కంగారు వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకెందుకంటే అనదర్ 15 yearsలో రిటైర్మెంట్ అవుతుంది, ఇంకా మనం 15 years వర్క్ చేయగలము, ఇంత ప్రెషర్లో ఇంకా నేను వర్క్ చేయలేకపోతున్నాను అనేటప్పుడు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. బై ద టైమ్ ఇట్ విల్ బి వెరీ లేట్ అండి. సో మేము చెప్పేది ఏంటంటే యాజ్ సూన్ యాజ్ మీరు ఏదైనా ఒక ఇన్కమ్ అనేది స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటంటే మీకు ఇన్కమ్ ఎంతన్నా రానియండి 20% సేవ్ చేయాలి. మీకు ఇన్కమ్ 20,000 ఉంటే 20% అంటే 4,000 చేయాల్సిందే. సో మేడం అది చాలా కష్టం అండి, అసలు 20,000తోనే బ్రతకలేకపోతున్నాం, మీరేమో 16,000లోనే మీరు బ్రతకమండి అంటే మేమేం చెప్తామంటే ముందు సేవింగ్స్ పక్కన పెట్టేసి ఆ 16,000లో ఎంత వీలైతే అంతే ఉండండి. ఎందుకంటే కష్టం అండి లేకపోతే, అదర్వైజ్ ఇట్ విల్ బి లైక్ మీకు 1 lakh వచ్చినా మీకు సేవింగ్స్ కనపడదు. అగైన్ యూ విల్ కంప్లైన్ ద సేమ్, మేడం 1 lakh కూడా సరిపోవట్లేదు అని. సో ఈ సరిపోవడం లేదు అనేది మీకు ఎప్పుడైనా ఉంటుంది ఈ కన్స్ట్రెంట్. సో మనం ఏం చేసినా సరే ముందు మన లైఫ్ కోసం మన సెక్యూరిటీ కోసం ఒక 20%, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతున్నాం అండి. సో కష్టపడేది ఎందుకు? మన ఫ్యూచర్లో మనకి ఒక టైంలో ఇన్కమ్ ఆగిపోయినా మనకి మన లైఫ్ సెక్యూర్డ్గా ఉండాలి అనే ఎవరైనా ఇంత ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. సో చాలామంది ఇదే కంప్లైంట్ అండి, నేను ఒక 10 years జాబ్ చేశాను, వెనక్కి చూసుకుంటే అసలు ఏం మిగలలేదు. సో 10 years ఏం చేశాను, ఇంత కష్టపడ్డాను, రోజు వెళ్ళాను, రోజు ఆఫీస్కి వెళ్ళాను, రోజు వచ్చాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 12 hours వర్క్ చేశాను, 18 hours వర్క్ చేశాను, బట్ వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ నథింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు రాకూడదు. ఒక 10 years తర్వాత మీకు అలాంటి ఫీలింగ్, అరే నేను ఏమీ చేయలేదా, ఈ 10 years కష్టపడ్డాను కానీ నేను ఏమీ సేవింగ్స్ చేయలేదు, ఏమి ఇన్వెస్ట్మెంట్స్ నేను పెట్టుకోలేదనే ఫీలింగ్ రాకుండా ఉండాలంటే డోంట్ థింక్ లైక్ స్మాల్ అమౌంట్ అనేది ఎవరు థింక్ చేయకూడదండి. అరే ఈ 2,000లో ఏమవుతుంది, 4,000లో ఏమవుతుంది, ముందు అది వదిలేయాలి. ఫస్ట్ యూ స్టార్ట్ ఏదో ఒక అమౌంట్తో. ఎందుకంటే ఇప్పుడు అంతా మనకి కన్వీనియన్స్ వచ్చేసిందంటే ఈవెన్ 1,000, 2,000 కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో వై యు ఆర్ నాట్ టేకింగ్ దట్ కైండ్ ఆఫ్ ఆప్షన్? 2,000 అనేది కూడా స్మాల్ అమౌంట్ కాదు. ఏదైనా సరే యూ స్టార్ట్ చేసామా లేదా అనే యాటిట్యూడ్ టువర్డ్స్ సేవింగ్స్ కానీ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ముందు మారాలండి. అది ఒకటి. ఓకే నేను ఇలా సేవ్ చేస్తాను, ఎంతో కొంత మీరు ఫిక్స్ చేసేసుకోండి ఎవ్రీ మంత్. కొంతమందికి ఏంటంటే డిసిప్లిన్ ఉండదు. డిసిప్లిన్ ఉందంటే మీ అకౌంట్లో ఉన్నాయంటే మీరు ఖర్చు పెట్టేస్తారు. యూ డోంట్ హ్యావ్ దట్ కంట్రోల్. అప్పుడు ఏం చేయాలంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉంటుంది. అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మంత్ 5th వచ్చేటప్పటికి ఆ 4,000 కట్ అయిపోతుంది.
ఇక హ్యాపీ కదా. ఇక మీరు చేసినా చేయకపోయినా ఈ మంత్ అంటే ఫిఫ్త్ అనే డేట్ మీరు ఎస్ఐపి అంటే దానివల్లేనండి. దాన్ని మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. అంటే మంత్ మీరు 5th అని డేట్ పెట్టారంటే ఆ డేట్కి ఆ 4,000 అనేది ఇన్వెస్ట్మెంట్ మీ కరెంట్ మీ సేవింగ్స్ అకౌంట్లో నుంచి ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. సో దట్ విల్ మేక్ యూ అ డిసిప్లిన్డ్. అంటే మ్యామ్ ఇప్పుడు మనం చూస్తున్న ఇన్ఫ్లేషన్ అనేది ఇన్ ఫ్యూచర్ లో ఏ విధంగా గ్రో అవబోతున్న దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ ఎస్ఐపి అనేది దీన్ని ఏ విధంగా బీట్ చేస్తుంది? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఖర్చులు పెరుగుతున్నాయి, ఇక్కడ మీరు 4,000 చెప్తున్నారు, బట్ ఇన్ లాంగ్ జర్నీ ఇందులో వర్కౌట్ అయ్యే ఫార్ములా కాంపౌండింగ్ ఏదో ఎలా వర్కౌట్? సో ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మినిమం 15% రావాలి అనేది మీరు పెట్టుకోవాలి. సో ఇక్కడ చేస్తున్న సెకండ్ అంటే ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ ఆగిపోతున్నారు అంటే అసలు సేవింగ్స్ దగ్గరే రావట్లేదు. 100 పీపుల్లో మనం తీసుకుంటే 90% పీపుల్ అసలు సేవింగ్సే లేవు. 10% పీపుల్ మాత్రమే కొంచెం కష్టపడి ఏదో సేవింగ్స్ అనేవి చేస్తున్నారు. సో ఆ స్టేజ్కి ముందు మనం తీసుకొచ్చేసిన తర్వాత ఓకే ఫస్ట్ స్టేజ్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఏదో ఒక ఎంతో కొంత అమౌంట్ అంటే మీ ఇన్కమ్ ఏదైతే అవ్వనియండి అందులో 20% అనే సిచ్యువేషన్కి మిమ్మల్ని మీరు తీసుకురావడమే ఫస్ట్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన తర్వాత చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిన వాటిల్లో మిక్స్ అయిపోతున్నారు, అంటే ఫిక్స్ అవుతున్నారు. అంటే ఏంటి, అది తీసుకొని వెళ్ళి ఏదైనా చిట్టు కట్టడం, అది తీసుకొని వెళ్ళి లేకపోతే ఏదైనా ఒక బ్యాంక్లో లేదు ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక రికరింగ్ డిపాజిట్ ఏదైనా చేసేయడము, ఇంత తక్కువ అమౌంటే కదా ఓ పోస్ట్ ఆఫీస్లో ఏదైనా చేయడము, లేదు ఏదైనా గోల్డ్ స్కీమ్లో పెట్టేయడం, ఇలాంటివన్నీ లేదు అంటే బ్యాంకుకి సంబంధించినవి ఏవైనా ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేస్తున్నారండి. సో సెకండ్ మిస్టేక్ మీరు ఏం చేయకుండా ఉండాలి అంటే యూ షుడ్ నాట్ కన్స్ట్రెయింట్ యువర్ సెల్ఫ్ విత్ లోయర్ ఇంట్రెస్ట్ రేట్. లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. సో వీటి నుంచి మీరు మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకొని అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్ మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి అంటే మినిమం 15% కావాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అది 10% పెరుగుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ అంటే చాలా మందికి డిఫరెన్స్ అర్థం కావట్లేదండి. అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే మన ఫ్రూట్స్ వెజిటబుల్స్ లేకపోతే బయటకు వెళ్ళే లేకపోతే ఏవైనా మనం తెచ్చుకునే ఈ సరుకులు ఇది కాదండి, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఈ డిఫరెన్స్ అనేది మనకు అర్థం కావాలి. సో మనం ఒక షాప్కి వెళ్ళి ఎవ్రీ మంత్ కొంటే వీటికి చాలా తక్కువ అమౌంటే అవుతుంది, 2,000-3,000 4,000 అవుతుంది. మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, మీరు యూస్ చేసే క్రీమ్స్ కానీ ఇవన్నీ మీరు చూడండి దీని బిల్లు 70% ఉంటుంది. మీరు మామూలుగా ఇంటికి ఖర్చు పెట్టుకునేవి ఈ డైలీ ఫుడ్ కానీ సంబంధించినవన్నీ చాలా తక్కువ ఉంటాయి. అంటే మన ఎక్స్పెండిచర్ అంతా కూడా లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. అంటే మీరు ఆర్డర్ చేసుకునే ఫుడ్ కానీ లేకపోతే మీరు బయటకు వెళ్ళే వీకెండ్ ఎక్స్పెన్సెస్ కానీ మీరు ట్రావెల్ చేసే విధానం కానీ ఇదంతా ఏంటి, దిస్ ఇస్ కాల్డ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. హౌస్ రెంట్ గానీ హాస్పిటల్ బిల్స్ గానీ కార్ కొందాం ఇవన్నీ లైఫ్ స్టైల్ అన్ని 10% తో పెరుగుతున్నాయి. సో మనకి ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇన్ఫ్లేషన్ 4% అని చెప్తుంది. డూ యూ బిలీవ్ ఇట్? నో వన్ విల్ అగ్రీ దట్ 4% అయినా ఇన్ఫ్లేషన్ పెరిగి. అదేంటంటే వాళ్ళు ఫుడ్ తర్వాత ఈ రైస్ వీటి గురించి మాట్లాడుతున్నారు, బేసిక్ కమోడిటీస్ గురించి మన నీడ్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మన లైఫ్ దాంతోనే ఆగిపోదు కదా. కాలంలో అన్లిమిటెడ్ డేటా నెట్ ఉండాలి, అంత ఉండాలి, కార్ ఒకటి ఉండాలి, లేదు అంటే ట్రావెలింగ్ మనకి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయాం, ఒక ఏసీ కానీ ఇవన్నీ కూడా కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయాం. అంటే దట్ ఈస్ కాల్డ్ అవర్ లైఫ్ స్టైల్ హ్యాస్ బీన్ చేంజ్. సో ఇన్ఫ్లేషన్ కి మనం డెఫినేషన్ మార్చాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఓన్లీ ఫుడ్ ఇన్ఫ్లేషన్, వెజిటబుల్స్, పెట్రోల్ ఇది కాదండి, అది కమోడిటీ. మన గవర్నమెంట్ చెప్పే ఇన్ఫ్లేషన్ కాదండి, మనం చూడాల్సింది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. సో ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ని మీరు బీట్ చేయాలంటే కనీసం ఒక 15% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్ళాలి. సో 15% రావాలి, ఇలా తక్కువ అమౌంట్తోనే వెళ్ళాలి అంటే మనకి దిస్ ఈజ్ ద బెస్ట్ వే. లైక్ ఎస్ఐపిస్ ద్వారా వెళ్ళిపోతే మీరు అన్నట్టుగా కాంపౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక పర్సన్ ఈవెన్ ఒక 5,000తో స్టార్ట్ చేసిన బికాజ్ హీ స్టార్టెడ్ ఎట్ 25-30 ఇయర్స్కే స్టార్ట్ చేశారు కాబట్టి హీ కెన్ మేక్ క్రోర్స్. బట్ ఏ పర్సన్ స్టార్ట్స్ ఎట్ 40, ఈవెన్ హీ ఈజ్ సేవింగ్ 50,000 per month. ఈయనేంటి 5,000 చేస్తున్నాడు, బట్ ఈ పర్సన్ లేట్ అయిపోయారు. బట్ నౌ హీ రియలైజ్డ్ బట్ హీ కెన్ మేక్ ఇట్ 40-50,000, బట్ స్టిల్ హీ కాంట్ మేక్ ఇట్.
టైం అనేది అంత టైం అనేది చాలా డిఫరెన్స్ వస్తుందండి. సో అందరికీ మేము చెప్పేది ఏంటంటే తక్కువ అమౌంట్ దీంతో ఏమైపోతుంది, ఏం వండర్స్ అయిపోతుంది. డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ ఏ వండర్ అండి. డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ సమ్ డిఫరెన్స్ బికాస్ ఆఫ్ కాంపౌండింగ్. దీనికే మనం ఇక్కడ ఏంటంటే 7-5-4 అని చెప్పి ఒక పెద్ద ఒక రూల్ ఉంది. ఈ రూల్ గురించి మాట్లాడదాం నెక్స్ట్. ఓకే, మీరు ఇవన్నీ విన్నారు, సేవింగ్స్ చేశారు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెడుతున్నారు, ఈ ఎస్ఐపిలోనే ఎందులోనో పెడుతున్నారు. బట్ ఫస్ట్ రూల్ ఏంటంటే స్టే ఇన్వెస్టెడ్. మన దగ్గర 90% పీపుల్ అండి ఇవన్నీ వస్తారు, పెడతారు, ఉండరు. సో దే డోంట్ స్టే. ఆఫ్టర్ 3 years తర్వాత 90% పీపుల్ ఆర్ నాట్ కంటిన్యూయింగ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఇది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తున్నారండి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు, ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, పెడుతున్నారు, బట్ ఎవరు కంటిన్యూ చేయట్లేదు. ఒక 3 years అవగానే మీకు ఇంకేదో కమిట్మెంట్ వచ్చింది, ఐఎమ్ అనేబుల్ టు కంటిన్యూ అని, లేకపోతే ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఇంతవరకు ఈ 3 years మీరు పెట్టింది, నేను ఏదైనా వెకేషన్కి వెళ్ళాలనో లేకపోతే మా ఇంట్లో ఫంక్షన్ ఉందనో, అసలు మీరు పెట్టింది రిటైర్మెంట్ ప్లానింగ్కి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, 3 yearsకి నేను ప్లాట్ కొనుక్కుంటా, ఆ అమౌంట్తో నాకు కావాలి, ఆ అమౌంట్తో వెళ్ళి ఆ మొత్తం మనీ అంతా తీసేసి ఓ ప్లాట్ తీసేసుకోవడం, లేకపోతే ఆ మనీ అంతా తీసేసి ఇంట్లో ఫంక్షన్ చేయడం, ఇలాంటివన్నీ. అంటే మనం ఏదైతే గోల్ పెడుతున్నామో దాని వరకు రీచ్ అవ్వకుండా ఒక 3 years 2 yearsలోనే అందరూ వెళ్ళిపోతున్నారండి. సో ఫస్ట్ రూల్, మీరు కాంపౌండింగ్ అనే ఆ బెనిఫిట్ చూడాలి అంటే మీరు 7 years ఉండాలండి. 7 to 8 years ఉండాలి మినిమం. కానీ ఇంత పేషెన్స్ లేదు. ఎందుకంటే నౌ పీపుల్ వాంటెడ్ ద క్విక్ మనీ. ఏంటి ఎప్పటి నుంచో పెడుతున్నాము ఈ మ్యూచువల్ ఫండ్స్లో, మేడం అలానే చెప్తారు, అసలు ఏం పెరగట్లేదు. అసలు ఆ పెరిగేంత వరకు మీరు ఎక్కడ ఉంటున్నారు? అసలు పెరిగేది, మీరు దాన్ని డబల్ అయ్యేది చూడడానికి మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు? యు ఆర్ జస్ట్ లీవింగ్ ఇన్ అబ్రప్ట్లీ బిట్వీన్ గానే వెళ్ళిపోతున్నారు అన్నమాట. డెఫినెట్లీ ఒక ప్రాసెస్ కానీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాసెస్ పేషెన్స్ మనం ఫాలో అవుతున్నప్పుడు మనకు ఉండాల్సిన పేషెన్స్ అండ్ డిసిప్లిన్ అండి. కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ. అవును, ముఖ్యంగా మీరు చెప్పిన ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లోనే అదంతా ఫుల్ఫిల్మెంట్ ఉంది. అవును అవును, సో జనరల్ మన ఆడియన్స్ కావాల్సింది ఏంటి అంటే ప్రాపర్ గైడెన్స్. అవునండి. యాజ్ ఎ గైడ్, యాజ్ ఎ కోచ్, మీ మెంటర్షిప్ అనేది వాళ్ళకి చాలా అవసరం. అవును. అండ్ ఒక మెంటర్షిప్ గిని వాళ్ళకి దొరికితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, దానివల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి. ముఖ్యంగా మనంతా మనం చేసుకునే దానికన్నా ఒక డాక్టర్ వచ్చి మెడిసిన్ వేసుకోమంటే మనం మాట వినే విధానం మారిపోతుంది. అవును. అలాగే ఒక ఫైనాన్షియల్ డాక్టర్ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవసరం అన్నమాట. లక్కీలీ మీరు కూడా ఇది గమనించి వెంటనే ఒక వర్క్ షాప్ మోడల్ అనేది డిజైన్ చేయబోతున్నారని తెలిసింది. సో అది వీళ్ళని త్వరగా జనాల్లోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ అండి. సో ఇప్పుడు ఏంటంటే దెర్ ఆర్ 2 things అండి. ఫస్ట్ ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. అంటే మనం ఓన్గా చేసుకుంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్, ఎలాంటి బెనిఫిట్స్, లేకపోతే ఎలాంటి లాసెస్ వస్తాయి. లేదు మనం ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి మన పర్సనల్ ఫైనాన్సెస్ అన్నిటినీ మెయింటైన్ చేసుకుంటే దాంట్లో వచ్చే బెనిఫిట్స్ కానీ దాంట్లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది క్లియర్గా అర్థం కావాలి. ఇప్పుడు డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఇప్పుడు అందరికి కొత్తగా ఒకటి అలవాటు అయిపోయిందండి. అంటే ఏంటి, అన్ని మనమే చేసేసుకుందాం. గూగుల్కి వెళ్ళడము, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ వాట్సాప్లోనే వచ్చేసింది, ప్రతిదీ వాళ్ళని అడిగేయడం, నాకు ఇది కావాలి అనగానే అదేదో చెప్తుందండి. సో దాని ప్రకారం వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఆఫ్టర్ సర్టెన్ టైమ్ దే విల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. రిపర్కషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలియట్లేదు. సో అదేంటంటే ఇప్పుడు మీకు ఏదైతే మీరు ఓన్గా సెర్చ్ చేసేసి, లేకపోతే వీడియోస్ చూసేసి, గూగుల్ సెర్చ్ చేసేసి మీరు ఓన్గా చేసేసుకుంటే అవన్నీ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అండి. దానికి మీరు ఎవరో తెలియదు. వాట్ యు ఆర్, మీరు ఎట్లా ఉంటారు, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ సిచ్యువేషన్ ఏంటి, మీ నెట్వర్త్ ఏంటి, మీ అసెట్స్ ఏంటి, మీ లైబిలిటీస్ ఏంటి, ఇవన్నీ వాటికి తెలుస్తుందండి. నథింగ్. సో దే ఆర్ జస్ట్ గివింగ్ వాట్ ఎవర్ యు ఆర్ సర్చింగ్ ఆన్ గూగుల్ అండ్ ఆల్. అవన్నీ ఏంటంటే ఓన్గా మీరు ఒక యాప్ ఓపెన్ చేసేస్తున్నారు, ఆ యాప్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది అంతా ఏంటంటేనండి, ఎప్పుడైతే మీరు డూ ఇట్ యువర్ సెల్ఫ్కి వెళ్తున్నారో, ఒక యాప్కి వెళ్తున్నారు, ఆ యాప్ ఫ్రీ అని చెప్పేసి మీరు వెళ్తున్నారు, అక్కడ ఫ్రీ కాదండి, యు ఆర్ బికమింగ్ ఏ ప్రోడక్ట్. మీరు దానికి ప్రోడక్ట్ అంతే. అక్కడి నుంచి వాళ్ళు మీకు ఏది ఫ్రీగా ఇవ్వరండి. అక్కడి నుంచి మిమ్మల్ని, మీరు మ్యూచువల్ ఫండ్స్ అని వెళ్తారు, వాళ్ళు నెమ్మదిగా మిమ్మల్ని స్టాక్స్ వైపు తీసుకెళ్తారు. మీరు స్టాక్స్ నుంచి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ట్రేడింగ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఆ ట్రేడింగ్ నుంచి ఒక స్కామ్కి వెళ్తారు, అక్కడి నుంచి మొత్తం అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద సైకిల్ వాట్ వీఆర్ సీయింగ్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఆన్ యువర్ ఓన్.
ఒక యాప్ క్రియేట్ చేసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టడం అనేది ఏంటంటే మీరు అక్కడ ప్రోడక్ట్ వాళ్ళకి మీరు ఎప్పుడైతే ఆ యాప్లోకి వెళ్ళారో దే ఆర్ సెండింగ్ సో మెనీ అదర్ థింగ్స్ కదా. అవును, మీరు ఇది చేయండి బాగుంటుంది, అది చేయండి అని చాలా, ఎందుకంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంది కదా. మన నెసరీ దాటి వాళ్ళ అవకాశాల్లోకి వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయి మీరు ప్రోడక్ట్ అయిపోతున్నారు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏది కావాలో అది మీకు పంపిస్తూ ఉంటారు, పాపప్ అవుతూ ఉంటుంది. ఇదిగో ఇది స్కీమ్ ఉంది మీరు ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇది ఒకటి ఉంది ఇన్వెస్ట్ చేయండి అనగానే మీరు వెంటనే దానికి ఈ ఒకసారి కాకపోతే 10 సార్లు పంపిస్తారు. ఎందుకంటే నౌ యు ఆర్ ద క్లయింట్ ఫర్ దెమ్. బట్ ఈవెన్ ఆడియన్స్ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనే వాళ్ళు మన లైఫ్ని ఏ విధంగా గైడ్ చేస్తారు. మోర్ దెన్ మీరు అబ్జర్వ్ చేసిన యాప్స్ కానీ అన్నెసరీ యాడ్స్ కానీ, యాడ్ అనేది ఒక బిజినెస్. సో దానికంటే కూడా ఒక రైట్ మెంటర్షిప్ అనేది మీకు లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది. సో హోప్ఫుల్లీ మీరు అంత తొందరలో అందరం కూడా మనం ఆ వర్క్షాప్లో కలుద్దాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.